అయితే సార్ మీరు మాట్లాడుతూ కూడా జనసేన సిద్ధాంతాలండి. జనసేన 7 సిద్ధాంతాల్లో కూడా మతపరమైన రాజకీయాలు చేయమని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మొన్న 12వ ఆవిర్భావ సభలో సనాతన ధర్మం కోసం మాట్లాడారు కదా సార్. దాన్ని మరి ఎలా అంటే మత రాజకీయాల్లో భాగమనుకోవాలా లేకపోతే ఎలా పరిగణించాలి? వాస్తవంగా అంటే మీరు అడిగిన క్వశ్చన్లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఒక విషయం ఏంటంటే మా సిద్ధాంతం మతాల ప్రస్తావన రాజకీయం కదా. రెండోది మతం గురించి మాట్లాడుతున్నారు, మరి లౌకికవాదం అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్. వాస్తవంగా మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం అంటే దాని అర్థం మతం గురించి మాట్లాడడం, మతపరమైన అంశాలని సమస్యల గురించి మాట్లాడడం నిషేధించమని కాదు. ఎందుకంటే పరిపాలనలో అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, సమాజంలో ఉన్న ప్రజలందరూ భాగమే. అందులో భాగంగానే అన్ని మతాలు కూడా పరిపాలనలో భాగమే. ప్రతి మతాన్ని కూడా దేశం ప్రభుత్వం పరిపాలిస్తుంది. కానీ ఏ మతం కూడా ప్రభుత్వానికి సంబంధించింది కాదు, మర్చిపోద్దండి. ఏ ఒక్క మతం ప్రభుత్వానికి సంబంధం ఉండదు, సంబంధించినటువంటి సొంత మతం కాదు. కానీ ప్రభుత్వం అన్ని మతాలను పరిపాలిస్తుంది, అన్ని వర్గాలను పరిపాలిస్తుంది. అందువల్ల ఏంటంటే మతాల ప్రస్తావన రాజకీయం అంటే మత వివక్ష చూపించకూడదు. మీరు ఇంకో పలానా మతానికి సంబంధించిన వ్యక్తి నేను ఈ పోస్ట్ ఇవ్వను, నువ్వు పలానా మతానికి సంబంధించిన వ్యక్తి ఈ పోస్ట్ ఇస్తాను, ఇలాగ మతాల ప్రస్తావనతోని ఒకవేళ మతాలకు సంబంధించి మీకు సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు అది వర్తిస్తుంది. అంతేగాని మతాల ప్రస్తావనకి సంబంధించి మామూలుగా వివిధ మతస్థులకు దగ్గర ఉండేటువంటి సమస్యల గురించి, ప్రజా సమస్యలు అవి, ఆ సమస్యలను కూడా ప్రజా సమస్యల్లో భాగం. అందరి మతస్థుల యొక్క విశ్వాసాలకు సంబంధించి ఈక్వల్ టు ట్రీట్మెంట్, అందరినీ సమానంగా చూడాలనేటువంటిది ఆయన చెప్పారు. అదే ట్రూ సెక్యులరిజం. సూడో సెక్యులరిస్ట్ కాదు, సూడో సెక్యులరిజం వద్దు. అంటే ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే టక్మని గొంతెత్తేసి, లేకపోతే ఇంకొకరు ఎవరికైనా చెప్తే గొంతెత్తేసి, అదే హిందువులకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి అవి మాట్లాడకూడదు అంటే అది ఆపర్చునిటీ, అవకాశవాద సెక్యులరిజం కదా లౌకికవాదం. లౌకికవాదం అంటే ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా పరిపాలనలో మత ప్రమేయం ఉండదు. మత ప్రమేయం లేకుండా పరిపాలన ఉండడమే, రాజ్యానికి మతం లేకపోవడమే లౌకికవాదం. అందువల్ల ఏంటంటే పరిపాలనలో అన్ని మతాలు ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఒక చర్చికి సంబంధించి ప్రాబ్లం వచ్చిందండి, పరిపాలకుడిగా స్పందిస్తాడు. అలాగే ముస్లింలకు సంబంధించిన కంప్లైంట్లు వచ్చి స్పందిస్తారు. అలాగే హిందువులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పందిస్తారు. హిందువులకు సంబంధించిన సమస్యలు స్పందించినప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ ప్లేట్ మార్చేసాడు, అలా చేసి ఇలా చేసాడంటే ఈ సృష్టి మారుతుంది, నీ దృష్టి మార్చుకో. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను ముస్లిమ్స్ని చాలా గౌరవిస్తాను, అందరినీ చాలా గౌరవిస్తాను, నా యొక్క ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్తూ, నా ధర్మాన్ని కాపాడినోడిని నీ ధర్మాన్ని నేనేం కాపాడుతాను? నా సమస్యలే పరిష్కరించకపోతే నీ సమస్యలు నేనేం పరిష్కరించగలను? కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మాట్లాడి తీరుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు. ఎందుకంటే అల్లాహకు ఒక న్యాయం, అమ్మవారికి ఒక న్యాయం అనేటువంటిది ఉండదు. అందరూ సమానమే. ధర్మం ఎవరికైనా ధర్మమే. ఎవరి ధర్మమైనా వాళ్ళ విశ్వాసానికి భంగం కలగనటువంటి రీతిలో రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది? ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు. చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సనాతన ధర్మాన్ని ఉంటా అని చెప్పి ఆ కాషాయ దుస్తులు ధరిస్తూ సనాతన దేవాలయాలు ఇక్కడ సందర్శిస్తున్నారు, ఈయన బీజేపీకి కొమ్ముగేశారు అన్న బయట ప్రచారం ఎక్కువగా ఉంది. అంటే ప్రతిపక్షం అలా కాదండి, మాల్ అనేది ఈ రాజకీయాల్లోకి వచ్చే కదా మొదలు పెట్టారా లేకపోతే ఏంటి సార్ ముందు నుంచి ఇది కాదండి. విషయం ఏంటంటే ఇప్పుడు కుహనా లౌకికవాదులు, సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా రకరకాలుగా మాట్లాడచ్చు, తప్పేం లేదు. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళే కదా. ఎస్. విషయం ఏంటంటే సరే ప్రకాష్ రాజు గురించి మాట్లాడదాం. ఎందువల్ల ఈ మాట మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు ఎప్పుడు కూడా వెరవలేదని మాట్లాడడానికి. ఆలయాల యొక్క ధ్వంసం జరిగినప్పుడు బీజేపీ కంటే కూడా ఇతర పార్టీల కంటే కూడా ముందు వచ్చి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎక్కడో వైజాగ్లో చర్చాస్తులకి ఏవో భంగం కలిగితే దాని మీద కూడా స్పందించేది పవన్ కళ్యాణ్ గారు. చర్చిలకి, మదర్సాలకి డొనేషన్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే.
అవన్నీ ఇచ్చినప్పుడు, అవన్నీ చేసినప్పుడు మీకు నచ్చితే, సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు, ఆయన ధర్మం ఆయన పాటించినప్పుడు మీకు నచ్చకపోవడం అది మీలో ఉండేటువంటి సంకుచితత్వం. ఎందుకంటే తన యొక్క ధర్మాన్ని తను పాటించడం అనేటువంటిది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో. అలాంటి తన యొక్క ధర్మాన్ని నిష్కర్షగా నిక్కచ్చిగా పాటించేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు నటించిన కేవలం అవకాశవాదంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే అది చెల్లదు. పవన్ కళ్యాణ్ గారు లోపల ఏముందో అదే మాట్లాడతారు, ఏదైతే మనసు ఉందో అదే చేస్తారు. ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆవిష్కరిస్తారు. ప్రజలకి ఎవరైతే ఆయన ఉన్నట్టుగా నచ్చుతారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. అంతేగాని మిగతా వాళ్ళ గురించి ఏదో నటించి మోసం చేసేటువంటి ఉద్దేశం ఆయన ఉండదు. ఎట్టి పరిస్థితులను కూడా ఆయన సనాతనవాది. అంతకుముందు చాతుర్మాస దీక్ష చేశారు, అంతకుముందు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దీక్షలు మాలలు ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇవాళ కొత్తగా ఆయనేమి దీక్షలు తీసుకొని కొత్తగా ఆ వస్త్రధారణ మాత్రం గట్టే ఉండదు. దీక్ష తీసుకుంటే వస్త్రధారణ తర్వాత వ్యవహార ధోరణి కొంచెం మారుతుంది. ఇది ధర్మంలో భాగం. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఉక్రోషం, ఉడుకుపోతాను ఏ రకంగా ఈయన ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణ తట్టుకోలేక మాట్లాడేటువంటి మాటలు వేరే ముసుగేసుకొని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. అందువల్ల ఏంటంటే నో డౌటు ఆయన చేసేది అక్షరాల తూచ తప్పకుండా నిజం. ఆయన ఎలా అయితే ఉన్నాడో అలాగే చూపిస్తాడు, ఆ రకంగానే మాట్లాడతారు. అదే ఆయన తెగవ కూడా. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు భాషలో ప్రస్తావనకు వచ్చేసరికి తమిళనాడులో ఒక రగడ జరుగుతుంది. మన తమిళనాడులో మన తమిళ భాషే ఉండాలి తప్పితే ఇతర భాషలకి ప్రమేయం లేదు అని. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ దాన్ని ఎలా సార్ చూడాలి? అంటే తమిళకి వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే హిందూ ప్రేమికులకి దగ్గర వ్యక్తి ఏమనుకోవాలి సార్? వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో తమిళనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ పెద్దలు వాళ్ళు అనుసరించినటువంటి ఒక కుతంత్రపూరితమైనటువంటి వ్యవహార శైలి మెయింటైన్ చేశారు. మొట్టమొదటిగా ఏమనుకున్నారంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారు. చాలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దాన్ని మీటింగ్ పెట్టి ఖండించడం జరిగింది. ఆ ఉక్రోషం ఉంది. సో ఎప్పుడైతే సనాతన ధర్మానికి యాంటీ అయిపోతున్నారో తమిళనాడులో ఉండేటువంటి సామాజికంగా ఒక బలమైనటువంటి వర్గం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఆదరణ కోల్పోతుంది అక్కడ తమిళన్ గవర్నమెంట్. వాళ్ళకి అర్థమైంది కాబట్టి రెండో విధానాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. అదే ఎంచుకోవడమే త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం. అంటే మొత్తం తమిళందరికీ సంబంధించింది కదా, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం. అలాగే రూపీ యొక్క సింబల్ని తమిళంలో మాత్రం. అంటే ఇదంతా ఏంటంటే తమిళని ఏం చెప్తున్నారంటే రెచ్చగొట్టేటువంటి ఒక పురిగొల్పేటువంటి చర్యకు విధానపరంగా చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి చేసి ఉండొచ్చు, కానీ దేశ సమగ్రతకి చాలా భంగకరమైనటువంటి విధానం. ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నేషనల్ ఇంటిగ్రిటీ. జాతీయ సమగ్రత అనేటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం, దానికి ఎప్పుడు భంగం కలగకూడదు. మనం జాతీయవాద భావాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పేట్రియట్ ఫర్ పాలిటిక్స్ ఫర్ పేట్రియటిజం, అంటే రాజకీయాలు దేశభక్తి కొరకు అనేటువంటిది ప్రధానమైనటువంటి. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు తమిళాన్ని వ్యతిరేకించలేదు. ఆ యొక్క తీవ్రమైనటువంటి భావజాలను వ్యతిరేకించారు. ఎందువల్లంటే మనం విదేశాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అరే మన దేశంలో ఉండేటువంటి హిందీని వ్యతిరేకించడం. పైగా రూపీ సింబల్ అనేటువంటిది జాతీయ సమగ్రతలో ఒక భాగం నాకు తెలుసుండి. రూపీ సింబల్ కూడా రూపకర్త తమిళనాడు వ్యక్తి అంటే కదా సార్. తమిళ ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు రాజ్కుమార్ ఏదో పేరు, ఆయన మర్చిపోయిన పేరు. వాస్తవంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగింది, ఆయనకి సన్మానించారు. ఇవన్నీ కూడా ఇక్కడ యాజ్ ఎన్ ఇండియన్ తమిళియన్ ఎట్సెట్రా తమిళియన్ కాకతాళీయంగా తమిళియన్ జరిగింది. ఆయన రూపొందించాడు రూపీని ప్యూర్ హిందీ కాదు, దేవనాగరి లిపికి దానికి సంబంధించినటువంటి ఒక లింక్డ్గా అది పెట్టడం జరిగింది. అయితే జరిగింది ఏంటంటే చూడండి, దేశానికి ద్రవ్య విధానం ఒకటే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం అది. అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ అంటే
నేషనల్ పరంగా, జాతీయ పరంగా రూపీ సింబల్ ఒకటే ఉంటే ఇంటర్నేషనల్గా మన రూపీకి స్ట్రెంగ్త్ పెరుగుద్ది. ఆర్థిక విధానంలో చాలా కీలకం. అంటే వేరే ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా తమిళుల్ని మిగతా వాళ్ళ మీదకి పురుగొల్పి వాళ్ళని పోలరైజ్ చేసేటువంటి కుతంత్రంలో భాగంగా స్టాలిన్ చేసినటువంటి విధానాన్ని నిర్ద్వందంగా ఖండించినటువంటిది పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ ఏమన్నా టెంపరీగా దాని యొక్క భావజాలం ఎలా ఉన్నప్పటికీ కూడా ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది జాతీయ సమగ్రతకు భంగకరమైనది. ఎందుకంటే మీరు తమిళంలో పెట్టి, నేను తెలుగులో పెట్టి, ఆయనేమో ఉర్దూలో పెట్టి, ఈయన దేశంలో 5,000 భాషలు ఉన్నాయండి. ఇదే తమిళంలో ఇంకా తులు భాష ఉంటుంది, లేకపోతే ఇంకో భాష ఉంటుంది, స్థానిక భాషలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇంకో రూపీ సింబల్ పెట్టుకుంటారా? లేకపోతే ఇంకొక మధ్యప్రదేశ్ ఉంది, లోకల్ లాంగ్వేజెస్లు ఉంటాయి. సంతాలకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కోయి వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, లంబాడీలకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ట్రైబల్స్కు వేరే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. ఎన్ని వేల సింబల్స్ పెట్టమంటారు? అంటే ఎన్ని వేల భాషల గురించి మీరు మాట్లాడతారు? అంటే ప్రతి భాష వాళ్ళు కూడా మా భాష ఇంపార్టెంట్, మా ఇది ఇంపార్టెంట్ అంటే జాతీయ సమగ్రత ఎక్కడ? ఖచ్చితంగా భాషలను గౌరవించే సాంప్రదాయం జనసేన పార్టీ యొక్క లక్ష్యం. కానీ భాష విద్వేషం అనేటువంటిది మాత్రం కూడదు. భాష దురాభిమానం కూడా కూడదు. ఖచ్చితంగా మన భాష యొక్క గౌరవం నిలబడాలి. మన భాషని మాత్రమే ఉండాలనుకోకూడదు. జాతీయ భాషగా ఆ రోజు ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత ఇతర రాజ్యాంగవేత్తలు, రాజ్యాంగ పరిషత్తులు ఆ రోజు తమిళ్ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. తమిళనాడుకు సంబంధించిన చక్రవర్తి రాజగోపాలాచారి కానీ, లేకపోతే ఇంకొక మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులని. వాళ్ళందరూ సంబంధించి కంబైన్డ్గా తీసుకుంటే ఇష్టమే కదా హిందీ. మీరు దాన్ని నేర్చుకుంటూ తమిళం యొక్క గౌరవాన్ని పెంచండి, తమిళాన్ని కూడా విస్తృతపరచండి. అంతేగాని కేవలం ఒక భాషా దురాభిమానాన్ని ప్రజల్లో పురుగొల్పే విధంగా చేయడం చాలా రాంగు. దానికి భాగంగానే ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు. ఏమని? ప్రకాష్ రాజ్ గారు ముందు సనాతన ధర్మం గురించి బయటకు వచ్చారు, అన్నీ మూసుకుని వెళ్ళిపోయారు. ఆ సనాతన ధర్మంలో భాగంగా అన్నీ మూసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ కుతంత్రపూరితంగా మాట్లాడేటువంటి విధానమే ఈ యొక్క త్రిభాషా సూత్రం, లేకపోతే తమిళ భాష మీద ప్రజలను పురుగొల్పడం, ఇవన్నీ చేసేటువంటి పనులు. ఎందుకంటే తమిళుల్ని పోలరైజ్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నుంచి వాళ్ళకు ఒక కుతంత్రపూరితమైనటువంటి విధానం కావాలి. అది ఏదనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ రాజకీయ లబ్ధి వాళ్ళకి ఇది. జాతీయ సమగ్రత, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఏదైనా కానీ చెయ్యాలి. కాబట్టి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తమిళాన్ని గౌరవిస్తూనే, త్రిభాషా విధానంలో ఉండేటువంటి సమగ్రతను గౌరవిస్తూనే, ఒక భాషని ఇలా చేస్తూ హిందీని వ్యతిరేకించడం వలన దేశానికి ఉండేటువంటి చిన్న చిన్న హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు, వాటిని పేర్కోవడం జరిగింది. అంతేగాని ఏ భాషని ఆయన వ్యతిరేకించట్లేదు, అలాగని ఏ భాషని కూడా ఇబ్బంది లేదు. మొట్టమొదటిగానే ఆయన ఎన్నో సంవత్సరాలు మదించి రూపొందించిన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమే భాషల్ని గౌరవించే సాంప్రదాయం. ఇది విధానం అన్నమాట.